జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. మహారాష్ట్రకు సంబంధించి శివసేన తన గుర్తుని దాన్ని ఉద్ధవ్ ఠాక్రే కోల్పోయారు. శివసేన ఒరిజినల్ శివసేన ఎవరిది అని అంటే ఇప్పుడు ఏక్నాథ్ షిండే సేననే శివసేన, అంటే బాల్ ఠాక్రే అసలైన వారసుడు ఏక్నాథ్ షిండేనే అనే దగ్గరకు వచ్చేసింది. సో సేమ్ థింగ్ శరద్ పవార్ విషయంలో కూడా అదే జరుగుతుంది. ఎన్సీపీకి సంబంధించిన పూర్తి హక్కులు చిహ్నంతో సహా అజిత్ పవార్కే వచ్చేసాయి. సో ఇప్పుడు ఆ అజిత్ పవార్కే ఇస్తూ కూడా నిర్ణయం వచ్చిన నేపథ్యం. అఫ్కోర్స్ శరద్ పవార్కి కొన్ని ఇచ్చారనుకోండి, తను ఎలక్షన్స్లో పోటీ చేయాలనుకుంటే దానికి సంబంధించిన కొన్ని అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. బట్ శరద్ పవార్ తనదైన పార్టీ, తాను స్థాపించిన పార్టీని తాను జీవించి ఉన్నప్పుడే తాను కోల్పోయిన పరిస్థితి. ఇది నిజంగా ఒక షాకింగే. రకంగా చెప్పాలంటే అంత పెద్ద నాయకుడికి ఎట్లా దీన్ని విశ్లేషిస్తారు ఏంటి? శరద్ పవార్, మమతా బెనర్జీ వీళ్ళందరూ ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు, మనందరూ తెలుసు. అవును, సోనియా గాంధీని వ్యతిరేకించి వచ్చారు నిజానికి. నిన్న నేను రాత్రి ట్విట్టర్లో ట్వీట్ చేయడానికి ఇదే సబ్జెక్ట్ మీద ట్వీట్ చేయడానికి వెళ్ళి, ఎందుకంటే వీళ్ళది బో అండ్ ఆరో వెళ్ళిపోయింది. శివసేనది ఒఫీషియల్ సింబల్ ఏక్నాథ్ షిండే దగ్గర ఉంది. మేము సుప్రీంకోర్టుకి వెళ్తాం, మేము అది చేస్తా ఇది చేస్తా అన్నారు, ఏం చేయలేదు ఇప్పుడు దాకా. వీళ్ళు కూడా అదే అంటున్నారు. మా వాళ్ళ సింబల్ క్లాక్, ఎన్సీపీ సింబల్ ఒక అలామ్ క్లాక్, అది కూడా పోయింది. ఇప్పుడు వీళ్ళిద్దరి దగ్గర సింబల్స్ లేవు. అండ్ ఇండియా లాంటి దేశంలో అన్నిటికంటే మోస్ట్ పవర్ఫుల్ సింబల్ మనం ఎప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కార్ అంటారు, కాంగ్రెస్ వాళ్ళు ముందు ఇంకో సింబల్ ఉండి ఇప్పుడు చేయికి వచ్చేసారు వాళ్ళు, బీజేపీకి ఏమో లోటస్ సింబల్. ఈ సింబల్ స్పెషలీ రూరల్ ఏరియాస్లో వాళ్ళు పార్టీ క్యాండిడేట్ పేరు గుర్తుపెట్టుకోరు, కానీ సింబల్ గుర్తుపెట్టుకుంటారు. మీరు ఏ పేరైనా పెట్టుకోండి, కానీ ఆ పార్టీకి ఓటు వేయడానికి వెళ్తున్నప్పుడు దానికోసం మోదీ గారు చెప్తూనే ఉంటారు కదా, క్యాండిడేట్ ఎవరైనా కానీ నా కోసం మీరు ఓటు వేస్తున్నారు, కమల్ కా దబావ్ బటన్ దబావ్ అని, కమల్ కా, అది ఇంపార్టెంట్. సో ఇక్కడ వీళ్ళిద్దరు సింబల్స్ పోయినాయి. ఇప్పుడు వాళ్ళు అజిత్ పవార్ గారు ఏమో అది తీసుకెళ్ళిపోయారు, ఇక్కడేమో షిండే గారు ఇది తీసుకెళ్ళిపోయారు. నిన్న నైట్ నేను ట్వీట్ చేయడానికి వెళ్ళి ఎన్సీపీ ఇది ఒఫీషియల్ వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్కి వెళ్తే దే రీనేమ్ ద పార్టీ నేషనల్ కాంగ్రెస్ పార్టీ శరత్ చంద్ర పవార్. ఇది ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన నేమ్. ఇది శరత్ చంద్ర పవార్ ఇస్ యాక్చువల్ నేమ్, పవార్ గారి ఫుల్ నేమ్ శరత్ చంద్ర పవార్ అని వీళ్ళే రాసుకున్నారు వాళ్ళ పార్టీ ట్విట్టర్ హ్యాండిల్లో. అండ్ ఇంకేమంటున్నారు, మేము సుప్రీంకోర్టుకి వెళ్ళి ఛాలెంజ్ చేస్తాం, ఇది మాదే ఒరిజినల్ పార్టీ అని చెప్పేసి. మీరు పేరెందుకు మార్చారండి ట్విట్టర్లో? అంటే యూ యాక్సెప్టెడ్ దట్ ఫ్యాక్ట్. ఇప్పుడు వస్తున్న ఒపీనియన్ పోల్స్ కూడా చూడండి సాయిగా, 2 ఒపీనియన్ పోల్స్ ఆల్రెడీ వచ్చేసినాయి లాస్ట్ 2 రోజుల్లో. 5 సీట్లు 6 సీట్లు చూపిస్తున్నాయి కాంగ్రెస్కి, ఎన్సీపీ మహావికాస్ అఘాడీకి. ప్రాబ్లం ఇక్కడ కాంగ్రెస్ నుంచి మిలింద్ దేవరా వెళ్ళిపోయారు, ఇక్కడ అజిత్ పవార్ గారు వెళ్ళిపోయారు, అక్కడ షిండే వెళ్ళిపోయారు. సో ఎఫెక్టివ్లీ మహావికాస్ అఘాడీ అని చెప్పి ఒక 3 సంవత్సరాల ముందున్న ఆ అలయన్స్ ఇప్పుడు మన ఇండియా అలయన్స్ లాగా అయిపోయింది, I.N. అలయన్స్ లాగా అయిపోయింది. సో ఈ మహారాష్ట్రలో కూడా అదే సంగతి. దే హ్యావ్ లాస్ట్ ద సింబల్ విచ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. వీళ్ళకి ఇప్పుడు అది దే ఆర్ నాట్ ఫీలింగ్ ద పించ్ ఆఫ్ ఇట్, కానీ ఎలక్షన్ వచ్చిన వాళ్ళకి అర్థమవుతుంది. కరెక్ట్. ఈ బో అండ్ ఆరో అనేది బాలాసాహెబ్ ఠాక్రే నుంచి అది ఇట్స్ అ ఫేమస్ సింబల్ ఆఫ్ శివసేన, అది పోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ వీళ్ళదే షిండే గారు యూజ్ చేసుకుంటారు. వాళ్ళ క్యాండిడేట్ ఎవడు పట్టించుకోడు, ఎస్పెషలీ లోక్సభలో ఎవడున్నా కానీ వెళ్ళి దాని మీద బటన్ దబాయిస్తారు. వీళ్ళదంతే కదా. క్లాక్ వాన్ చేతిలో ఉంది. అజిత్ పవార్ ఎవరు, శరద్ పవార్ ఎవరు, పల్లెటూరులో ఎవరు పట్టించుకుంటారు, వెళ్ళి క్లాక్కి వేస్తారు. సో బీజేపీ హెస్ బిన్ స్మార్ట్. అది బీహార్లో ఆడిన అదే ఎక్స్పెరిమెంట్, పల్టూరామ్ అంటాం, మనం అన్నీ అంటాం నితీష్ కుమార్ గారిని. కానీ నేను అనలైజ్ చేసిన దాని ప్రకారం ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో బీహార్లో ఉన్న సీట్లు వీళ్ళిద్దరు టైప్ చేసుకుంటే వైపౌట్ అయిపోతారు. దానికోసం నిన్న కూడా వచ్చిన ఒపీనియన్ పోల్లో, మొన్న వచ్చిన ఒపీనియన్ పోల్లో 2 సీట్లు చూపిస్తున్నారు ఆర్జేడీకి, అంతే. వైప్ అవుట్ ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఆ వైపౌట్ ఎందుకు అవుతుందంటే ఎస్పెషలీ రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ తర్వాత పొలిటీషియన్, అగైన్ ఐమ్ కమింగ్ టు దట్, నితీష్ కుమార్ నోస్ ద గ్రౌండ్ రియాలిటీ. ఆయనకు అర్థమైపోయింది, ఒక్క వారంలో కర్పూరి ఠాకూర్ భారత్ రత్న, నెక్స్ట్ దానికన్నా ముందు రామ్లల్లా ప్రాణప్రతిష్ఠతో గ్రౌండ్ యూపీ స్పెషలీ కౌబెల్ట్ అంటాం మనం నార్త్ ఇండియా, ఎందుకంటే సౌత్ ఇండియాలో కూడా దాని ఇన్ఫ్లుయెన్స్ ఉండే, మొత్తం వైపౌట్ అయిపోయారు. సో హీ చేంజ్ ఆర్ఎల్డీ కూడా ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఆర్ఎల్డీ కూడా మనం డిబేట్ చేయాల్సింది ఇప్పుడు, దాని గురించి మాట్లాడాలి. చౌదరి చరణ్ సింగ్ ముందు ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్, వాళ్ళ కొడుకు జయంత్ చౌదరి దీనికన్నా ముందు కాంగ్రెస్ వాళ్ళతో అలయన్స్లో ఉన్నారు. ఎస్పీ సమాజ్వాదీ పార్టీతో లాస్ట్ టైం సమాజ్వాదీ పార్టీ, మాయావతి బీఎస్పీ అండ్ ఆర్ఎల్డీ లాస్ట్ టైం పోటీ చేస్తారు, సీట్లు గెలిచారు వాళ్ళు కూడా. కానీ ఈసారి ఏమైంది, వాళ్ళకి 7 సీట్లు ఇచ్చాడు అఖిలేష్ యాదవ్,
లాస్ట్ టైం కానీ ఎక్కువ ఇచ్చాడు. కానీ వాళ్ళు బీజేపీలో 4 ఇస్తా అన్నారు, కానీ వాళ్ళు బీజేపీ వైపు వచ్చేసారు. ఎందుకని అడిగితే జయంత్ చౌదరి హ్యాడ్ అ వెరీ గుడ్ లాజిక్. నాకు చాలా ఇష్టమైంది ఆ లాజిక్. ఛాన్సెస్ ఆఫ్ వినబిలిటీ అంటే నేను గెలవడానికి ఛాన్స్ 7 సీట్లు ఇచ్చి నాకు 2 సీట్లు వస్తుందో అది కూడా వస్తుందో తెలియదు కాంగ్రెస్ వైపు వెళ్తే, సమాజ్వాదీ వైపు వెళ్తే. కానీ బీజేపీ దగ్గర నుంచి నేను 4 సీట్లు తీసుకుంటా, 4 కూడా గెలవచ్చని నాకు కాన్ఫిడెన్స్ ఉంది. విన్నింగ్ ప్రాబిలిటీ అది రాహుల్ గాంధీకి తెలియదు, మల్లికార్జున్ ఖర్గే గారికి తెలియదు, కానీ జయంత్ చౌదరికి తెలిసిపోయింది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అగైన్ మాయావతి ఒంటరిగా పోటీ చేస్తుంది ఈసారి బీఎస్పీ. ఆమె మినిమం ఒక కాన్స్టిట్యున్సీలో 10 నుంచి 15 నుంచి 25 వేల ఓట్లు తీసుకెళ్ళిపోతుంది. అండ్ దట్ ఈస్ యాంటీ మోదీ ఓట్స్. యాంటీ మోదీ అంటే బీజేపీని ఇష్టం లేని వాళ్ళు సమాజ్వాదీ పార్టీకి ఓట్ చేస్తే జాతవ్ ముస్లిం ఓట్ బ్యాంక్ ఆమె దగ్గర ఉంది. ఇప్పుడు లాస్ట్ ఎలక్షన్ దీనికన్నా ముందు కొన్ని నేషనల్ రౌండ్ అప్ కొన్ని ఎపిసోడ్స్ ముందు నేను చెప్పాను సాయి గారు, 2019 ఎలక్షన్లో నేషన్ వైడ్ కాంగ్రెస్, బీజేపీ కాంగ్రెస్ తర్వాత 3rd హైయెస్ట్ ఓట్ గ్రాసర్ ఆల్ ఓవర్ ఇండియా. 542 సీట్లు. అన్ని 540లో పోటీ చేయలేదు, కానీ పోటీ చేసిన సీటు డివైడెడ్ బై 542 చేస్తే కూడా బీఎస్పీ కేమ్ 3rd. అవును, ఆలోచించండి. మన దగ్గర కూడా పోటీ చేస్తారు కదా. అదే అంటే 5,000 కూడా ఇప్పుడు ఏమైనా ప్రవీణ్ కుమార్ అని కాదు, 5,000, 2,000, 3,000. కానీ కొన్ని స్టేట్స్లో రాజస్థాన్ మెయిన్ పార్టీలో టికెట్ రాని వాళ్ళు చాలా మంది ఏనుగు గుర్తు కొంచెం అంతో ఇంతో ఈ తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్. సో బీఎస్పీ త్రూ పోటీ చేస్తారు. మీరు చెప్పారు, ఏంటి చెప్పారు? ఏనుగు గుర్తు. ఆ గుర్తు చాలా ఇంపార్టెంట్. కరెక్ట్. దానికోసం వస్తారు చాలామంది. ఇది సాయి గారు, బికాస్ ఈ బీఎస్పీ అనగానే మనం రాజస్థాన్లో లాస్ట్ ఎలక్షన్, ఈ ఎలక్షన్ కాదు, లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్లో 8 సీట్లు వచ్చినాయి వాళ్ళకి. దే వన్ 8 సీట్స్. కానీ కాంగ్రెస్ వాళ్ళు అందరినీ కొనుక్కున్నారు అశోక్ గెహ్లోట్. ఆ కోపం మాయావతికి ఇప్పుడు కూడా ఉంది. ఓకే, దాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు బీహార్ తీసుకోండి, కిషన్గంజ్, ఇట్స్ అ 90% మైనారిటీ డామినేటెడ్, ముస్లిం డామినేటెడ్ కాన్స్టిట్యున్సీ. అక్కడ నుంచి ఈవెన్ బీజేపీ కూడా ముస్లిం క్యాండిడేట్ని పెడతారు అక్కడ. ఇంకెవరు పోటీ చేయలేరు అక్కడ. అక్కడ లాస్ట్ టైం ఎంఐఎం వాళ్ళు వెళ్ళి పుల్లబెట్టారు, 2,50,000 ఓట్లు వాళ్ళకి వచ్చినాయి. అప్పుడు కూడా కాంగ్రెస్ వాళ్ళు గెలిచారు. అది డిఫరెంట్ మ్యాటర్. అంటే అలయన్స్ వాళ్ళు గెలిచారు అక్కడి నుంచి, సమాజ్వాదీ పార్టీ వీళ్ళది. సో ఇదే నేను చెప్తున్నాను సాయి గారు, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ అలయన్సెస్లో బీజేపీ ఒక సంవత్సరం ముందు ఏమన్నారు, బీజేపీకి అసలు అలయన్సెస్ తెలియదు, పార్ట్నర్స్ ఎట్లా ఉంచుకోవాలో తెలియదు. అకాలీదళ్ వెళ్ళిపోయారు, ఇక్కడి నుంచి శివసేన వెళ్ళిపోయారు, అక్కడ ఈయన మన నితీష్ కుమార్ వెళ్ళిపోయారు. అప్పుడు సంవత్సరం కాదు అసలు. యాక్చువల్లీ నాకు ఇప్పుడు ఒకసారి రివైండ్ చేసుకుంటే ఇప్పుడు అనిపిస్తుంది, జస్ట్ ట్విట్టర్ కూడా చూస్తున్నాను నేను అక్కడక్కడ. 2019 ఎలక్షన్స్ టైంలో ఇదే తెలుగు రాష్ట్రాల్లో మన ఇద్దరం కూడా వేరే ఛానల్లో భారతీయులు అనుకుంటాను అప్పుడు మాట్లాడేవాళ్ళం సార్ రెగ్యులర్గా. మొత్తం ప్రచారం అంతా ఏంటంటే ఎన్డీఏ కూటమికి అసలు అందులో నుంచి అందరూ బయటకు వెళ్ళిపోతున్నారు అని ఒక చర్చ. శివసేన వెళ్ళిపోయిందని, నితీష్ కుమార్ వెళ్ళిపోతారని, చంద్రబాబు నాయుడు వెళ్ళిపోయారని ఒక చర్చ. అండ్ అది కాక 270 సీట్లు 2014లో తెచ్చుకున్నారు, కానీ 200 లోపలనే కన్ఫైన్ అయిపోతారు, 170 వస్తే ఎక్కువ అంట, ఈసారి అసలు మోదీయే ప్రధాని గారు అని చెప్పేసి తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన చర్చ. అసలు నిజంగా అప్పుడు తలపట్టుకునే వాళ్ళం మనం. అసలు నార్త్ ఇండియా వేరు, 300 దాటేలా ఉన్నారు మనం చెప్తూ ఉంటే, ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రం అదే రాస్తూ వచ్చారు. అందరూ జర్నలిస్టులు అందరూ అదే భావనలో ఉన్నారు. 2000 నిజంగా నేను అసలు ప్రౌడ్గా చెప్పగలం, ఒక రకంగా చెప్పాలంటే ఈ జర్నలిస్టులకి ఇంత దారుణమైన అదేంటి అసలు ఆ మాత్రం గ్రౌండ్ తెలియదు అన్నట్టుగా ఉండింది ఆ టైంలో. బట్ నిజానికి ఏం జరిగింది, 300 సీట్లు వచ్చాయి. ఈరోజు దానికి పూర్తి రివర్స్ సార్. ఎవరెవరైతే బయటకు వెళ్ళిపోయారన్నారో వాళ్ళందరూ ఇప్పుడు మళ్ళీ ఎన్డీఏలోకి వస్తారు. డెఫినెట్ వస్తారు. ఏ గుర్రం గెలుస్తుంది దాని మీద డబ్బులు పెడతారండి. మీరు మలక్పేట రేస్ కోర్స్కి వెళ్ళి ఓడిపోతున్న గుర్రం మీద డబ్బులు పెట్టారు ఎవడు. ఏ గుర్రం గెలుస్తుంది ఆ గుర్రం మీద పెడతారు డబ్బులు. సింపుల్. విన్నింగ్ హార్స్, దట్ మ్యాటర్స్. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ టైం కాంగ్రెస్ గాట్ ఎ మెజారిటీ. కాంగ్రెస్కి ఓన్గా వచ్చిన మెజారిటీ వచ్చింది 1984. వీఆర్ ఇన్ 2024. 94, 2004, 14, 40 సంవత్సరాల ముందు లాస్ట్ టైం కాంగ్రెస్కి ఆన్ ఇట్స్ ఓన్ మెజారిటీ వచ్చింది. అది కూడా పోస్ట్ ఇందిరాగాంధీ అసాసినేషన్ సింపతి వేవ్లో రాజీవ్ గాంధీ గారు 414 సీట్లు గెలుచుకున్నారు లోక్సభలో. కాంగ్రెస్ ఆన్ ఇట్స్ ఓన్. ఆ రోజు నుంచి ఇప్పుడు దాకా కాంగ్రెస్ 44, ఇప్పుడు 55 ఆ పరిస్థితికి వచ్చేసింది. ఆలోచించండి. 10%కి అంటే ఒరిజినల్ మీ దగ్గర 414 సీట్ నుంచి మీరు ఎక్కడికి వచ్చారు, మీ పరిస్థితి ఆలోచించండి. మోదీ కూడా చెప్పట్లేదు, ఇప్పుడు మమతా బెనర్జీ చెప్తుంది వీళ్ళకి 40 సీట్లు కూడా రావని చెప్పి. అండ్ షీఈ్ అ స్మార్ట్ పొలిటీషియన్, షీ నోస్. దానికోసం పక్కన పెట్టి 2 సీట్లు ఇచ్చింది ఆమె, అంతే. లేకుండా వద్దని చెప్పేసి. సో ఈ 400 సీట్లు అప్పుడు కలిసిన కాంగ్రెస్ ఇప్పుడు ఎందుకు వచ్చారంటే వీళ్ళ పార్టీ అపారటస్. అది పాపం నరసింహరావు గారిని తప్పు పట్టలేం, మన్మోహన్ సింగ్ గారిని తప్పు పట్టలేం. ఈ లీడర్లు ఉన్నారు చూడండి, 2-3 నెహ్రూ ఫ్యామిలీ,
వీళ్ళే ఈ పార్టీని ఈ స్థితికి తీసుకొచ్చారు. ఇంకా ఇక్కడి నుంచి నెక్స్ట్ ఎలక్షన్ తర్వాత దీన్ని కాంగ్రెస్ పార్టీని మ్యూజియంలో పెట్టుకోవాల్సి వస్తుందండి. ఆ పరిస్థితికి వచ్చేసారు. సో డెఫినెట్గా ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం జయంత్ చౌదరి కూడా చూడండి, ఎందుకు వై ఆర్ దే లీనింగ్ టువర్డ్ బీజేపీ. విన్నబిలిటీ, గెలవడానికి ఛాన్స్, నాకు ఒక్క సీట్ ఇస్తే కూడా నేను గెలవగలను. అప్నా దళ్ అనే ఒక పార్టీ ఉంది బీజేపీతో యూపీలో, వాళ్ళ మినిస్టర్ కూడా ఉన్నారు క్యాబినెట్లో. సో వాళ్ళు గెలుస్తున్నారు 2-3 సీట్లు, వాళ్ళకి 3 సీట్లు అయితే 3 సీట్లు గెలిచేస్తున్నారు వాళ్ళు. దే పిగీ బ్యాక్ రైడింగ్ అంటాం ఇంగ్లీష్లో. బీజేపీ దాని మీద బీజేపీ పాపులారిటీతో వాళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా తీసుకొచ్చి వాళ్ళు గెలుస్తున్నారు. బీజేపీ కొన్ని సీట్లు సాయి గారు, నేను ఐ వాజ్ అనలైజింగ్ యూపీ, గుజరాత్ 2 లక్షల మెజారిటీ, 3 లక్షల మెజారిటీ. సార్ నేను నెంబర్స్ చూశాను సార్, 303 సీట్లలో గత ఎలక్షన్స్లో ఒక 40 సీట్లు మాత్రమే 50,000 లోపు మెజారిటీ, 50,000 పైన మెజారిటీ తోటి 260 సీట్లు గెలిచారు. 50,000 అబోవ్ మెజారిటీ తోటి గెలిచినవి 260. అసలు అది చిన్న విషయం కాదు. 2 లక్షల మెజారిటీతో గెలిచినవి చాలా ఉన్నాయి, 5 లక్షల మెజారిటీతో గెలిచినవి చాలా ఉన్నాయి. సో ఎందుకు మోదీ గారు చెప్పారు 370? 220 సీట్స్ 1,00,000 పైచిలకు మెజారిటీతో గెలిచారు. అదే. సో మీ స్వింగ్ వస్తున్నప్పుడు ఎలక్షన్లో 5%, 10% మ్యాక్సిమం స్వింగ్ ఉంటుంది. ఇది ఈసారి ఇంకా అసలు ఎట్టిపోతుందో ఒక కాన్స్టిట్యున్సీలో 8 లక్షల ఓటర్లు, అన్నిటికంటే పెద్ద మన మల్కాజిగిరి మన దగ్గర 18 లక్షల ఓటర్స్. కానీ యావరేజ్ కాన్స్టిట్యున్సీ సైజ్లో ఒక 8 నుంచి 10 లక్షల ఓటర్స్ ఉంటారు. అక్కడ స్వింగ్, మ్యాక్సిమం స్వింగ్ ఈజ్ పాసిబుల్ ఈజ్ అబౌట్ 50,000 ఓట్స్. అంటే లాస్ట్ టైం ఓడిపోయినోడు గెలిచినోడికి 50,000 అక్కడ ఇక్కడికి వెళ్తుంది, అంతేగాని 50,000 కన్నా ఎక్కువ వెళ్ళదు. అప్పుడు మీరు చెప్పిన ఈ నంబర్ స్టిల్ హోల్డ్స్ ట్రూ. దట్ ఈస్ మోదీ గారు అన్నారు 370 జీతేంగే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.